హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చటైతే స్వాగతం. ఈరోజు అండి చిన్న చిన్న కాకరకాయలు దొరికినాయి. చక్కగా దీనిలో స్టఫింగ్ కోసం ఏం చేశానంటే వేరుశనగ పప్పులు, కొంచెం నువ్వులు, కారం, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టి వీటిలో గింజలు తీసేసి కాయల్లో స్టఫ్ చేశాను అనమాట. స్టఫ్ చేసి చక్కగా కొంచెం నూనె వేసి, ఎక్కువ నూనె పట్టదు, నూనె వేసి మొగ్గిట్లో మొత్తం ఒకసారి పెట్టేసాను. నిమ్మకాయలు మగ్గిపోయేది, మూత పెట్టాలి. మూత పెట్టి మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అసలు ఎంత త్వరగా మగ్గిపోయినాయండి. చాలా బాగుంది కూర. తర్వాత కొంచెం మిగిలిపోయిన పౌడర్ ఉంటుందండి, ఇది వేరుశనగపప్పు పొడి, అది కూడా జిమ్మేసేసి కొంచెం కరివేపాకు వేసాను. చాలా చాలా బాగుంటుందండి కూర. అన్నం కూడా బాగానే కలుస్తుంది. లోపల ఉంటుంది కదండి స్టఫింగ్, దాంతో తినేయచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.